నమస్తే అండి. ఈ రోజు వచ్చేసి నేను గరికతోటి మాల కట్టి చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కదా, అందుకోసం అని చెప్పేసి నేను వినాయకుడికి గరికతోటి అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ వైపు అంటే సింహాసనానికి వెనక వైపు మనం అలంకరిస్తాం కదా, అలానే వినాయకుడికి మనకి ఇలా ముందు భాగంలో కూడా మనం అలానే అలంకరిస్తామండి. అలా మనం ఎలా కట్టుకోవచ్చు ఏంటి అనేది నేను ఈ రోజు గరికతోటి మీకు ఒక మంచి డిజైన్ అయితే తయారు చేసి చూపిస్తాను. చాలా ఈజీ పద్ధతిలో ఎవరైనా తయారు చేసుకోవచ్చు అండి. మనము ఫస్ట్ అయితే గరిక అనేది ఇలా ఉంటుంది కదా, మనం దీన్ని కట్టలాగా కట్టుకోవాలన్నమాట. మీరు పెద్ద కట్టలైనా కట్టండి, చిన్నవైనా కట్టండి. అక్కడ మీకు మీ దగ్గర ఉన్న బొమ్మని బట్టి ఆ వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ అయితే మనము నీట్ గా అయితే తయారు చేసుకోవచ్చు. ఇలానైతే మనం వచ్చేసి కట్టలు కట్టాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనము ఏదైనా ఒక థ్రెడ్ తీసుకోండి, ఇలా మనము కట్ట కట్టేసుకోవడం, ఇలా కట్టుకొని ఒక 2 సార్లు మెలిగి తిప్పిన తర్వాత మనము పూలకు వేసుకుంటాం కదా ఒక నాట్ అనేది, అలా వేసేసుకోవడమే అనమాట. పూలకి మనము వేసుకుంటాం కదా, అలా ఒక నాట్ వేసేసుకోవడమే. మీకు ఊడిపోయిద్ది అనే భయం అయితే ఉండదండి. ఇక్కడ వరకు అయితే మనం ఒక 2 నాట్లు వేసుకోండి, లేకపోతే ఒకటి వేసుకున్నా పర్వాలేదు. ఇలా మనము కట్టలు అయితే కట్టేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కట్టలాగా కట్టుకోవాలి. ఇలా 1 బై 1 చేయాలి. ఇది ఒక పద్ధతి అండి. ఇంకొక పద్ధతిలో కూడా చూపిస్తాను. ఓన్లీ మనము గరికని ఎలా కట్టలు కట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. కొంచెం గరికని అయితే తీసుకోండి, చాలా ఎక్కువ అవసరం లేదండి. మన దగ్గర ఉండే విగ్రహాన్ని బట్టి మనం వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సమానంగా ఉండే గడ్డిని మనము ఇలా పట్టుకొని నీట్గా కట్టలు కట్టుకోవడం అనమాట. ఏమైనా మనకి ఇలాంటి పండువి అలాంటివి ఉంటే, ఎండిపోయిన గడ్డి అలా ఉంటే, ఇది చాలా గ్రీనరీగా ఉంది, చాలా నీట్ గా కూడా ఉందన్నమాట. ఈ గరికి వచ్చేసి చూడండి. దీనికి ఇప్పుడు నేను ఈజీ వేలో చూపిస్తున్నాను. అలా ఒకవేళ థ్రెడ్ కట్టుకోలేకపోతున్నాము అనుకుంటే మనము మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇలా ఒక 2 సార్లు రబ్బర్ బ్యాండ్ అనేది మనం వెళ్ళి తిప్పుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేస్తే సరిపోతుందండి. ఇది ఒక పద్ధతి అనమాట. ఇది వచ్చేసేమో నేను దారంతో కట్టి చూపించాను. ఇది వచ్చేసేమో నేను రబ్బర్ బ్యాండ్ వేసాను, దీనికేమో దారంతో వేసాను. మీరు ఎలానైనా కట్టుకోండి, దారంతో కట్టుకున్నా పర్వాలేదు, రబ్బర్ బ్యాండ్తో పెట్టుకున్నా పర్వాలేదు, ఎలానైనా చేసుకోవచ్చు. కాకపోతే ఈ మాదిరిగా మనం కట్టలు అయితే తయారు చేసుకోవాలి. అలా వీటిని మొత్తం కూడా నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. చూడండి, మొత్తం కూడా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. అన్ని కూడా ఇలానే కట్టలాగా కట్టుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేను చూడండి, మనము గరికని తీసుకున్నాం కట్టలు కట్టి. ఇప్పుడు మనము వచ్చేసి మందార మొగ్గలండి. మీరు పెద్ద మందార మొగ్గలైనా తీసుకోవచ్చు. మనకి ముందు రోజు ఇచ్చే మందార మొగ్గలు ఉంటాయి కదా, ఆ మొగ్గలను అయితే తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లేదు అంటే చామంతులు కూడా తీసుకోవచ్చు. నేను ఇంకొకసారి వీడియోలో చామంతి పూలు గరికతోటి కూడా నేను తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న మందార మొగ్గలతో అయితే ఇది నేను తయారు చేస్తున్నానండి. యూ షేప్ లో ఉంటుంది అనమాట. మనకి ఎలా కట్టుకోవచ్చు అనేది నేను ఇంతకుముందు మందార మొగ్గలతో అయితే చూపించాను. అదే పద్ధతి అండి. కాకపోతే ఇప్పుడు కొంచెం మనకి వచ్చేసి గరికతోటి అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు వినాయక చవితికి మనం ఎక్కువ గరికనే యూజ్ చేస్తాము. దండలాగా కట్టుకుంటాము. ప్లస్ మనము వెనకాల బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లేదంటే ముందు వైపు కానివ్వండి, మనం ఎక్కువ గరికని యూజ్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో అయితే నేను గరికతోటి నేను తయారు చేసి చూపిస్తున్నానండి. మీరు వచ్చేసి నేను ఇది ఒక పరీక్ష ప్యాడ్ సహాయంతో అయితే నేను చేస్తున్నానండి. నేను ఇంతకుముందు ప్లాస్టిక్ బుట్టతోటి చూపించాను కదా, మనం ఎలానైనా కట్టుకోవచ్చండి. కాబట్టి నేను వచ్చేసి పరీక్ష ప్యాడ్ అయితే తీసుకుంటున్నాను. పరీక్ష ప్యాడ్కి థ్రెడ్ కట్టేసుకొని మనం ఎలా అల్లుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను. నేను వచ్చేసి ఊల్ తీసుకుంటున్నాను. ఊల్ తీసుకోండి, లేదు అంటే మన దగ్గర వచ్చేసి విచ్చుల దారం కూడా తీసుకోవచ్చు. ఏదైనా కొంచెం మందంగా ఉండే థ్రెడ్ అయితే తీసుకోండి. నేను ఇప్పుడైతే ఊల్ తీసుకుంటున్నాను. మనము ఇప్పుడు పరీక్ష ప్యాడ్కి వచ్చేసి 2 వరుసలు తీసుకోవాలండి. డబల్ ఇలా తీసుకోవాలన్నమాట. మీకు దీని చుట్టూ ఎంతైతే సరిపోతుందో అంత డబల్ తీసుకోండి. మనం ఇది చూడండి, 2 వరుసలు అయితే తీసుకుంటున్నాను. డబల్ తీసుకోవాలన్నమాట. 2 వరుసలు తీసుకున్న తర్వాత మనం ఎక్కడైనా నాట్ వేసుకోవచ్చు అండి, పర్వాలేదు. మనం కాస్త థ్రెడ్ మాత్రం ఇలా మనం మాల కట్టుకోవడానికి అయితే ఇంత ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట. ఒక వరుస ఉంచుకుంటే చాలండి, 2 వరుసలు అవసరం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ముడి వేసుకుందాం. మనము స్టిఫ్గా అయితే ముడి వేసుకోవాలి, గట్టిగా వేసుకోవాలి. మనకి ఇక్కడ వరకు అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం ఈ థ్రెడ్ అయితే ఉంచుకోవాలి, ఇలా బాగా ఉంచుకోవాలి. ఇంతకుముందు నేను మందార మొగ్గలు కట్టేటప్పుడు కూడా చూపించాను. సేమ్ అలానే మన చేతులతో మనం తయారు చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా అయితే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనము ఒక గరిక కట్టనైతే తీసుకోవాలి. చూడండి, మనం ఈ 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 థ్రెడ్ల మధ్యలో అయితే పెట్టుకోవాలండి. ఇలా చూడండి నేను వీడియోలో చూపించినట్లు చేయండి. మీరు నాట్ అనేది ఇలా మనము ఈ థ్రెడ్ అనేది ఇలా వేసి దీని కింద నుంచి మనము ఈ 2 థ్రెడ్ కింద నుంచి మనము ఇలా దారాన్ని అయితే తీస్తే మనకి గట్టిగా ఒక నాట్ అయితే పడిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? మనం ఎక్కడైతే ముడి వేసుకుంటామో అక్కడ మనకి ఒక నాట్ అనేది పడిపోతుంది అనమాట. మనము గట్టిగా లాగని అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ థ్రెడ్ అనేది గట్టిగా కట్టుకోవడం వల్ల మనకి మాల అనేది కూడా మనకి గట్టిగానే ఉంటుంది అనమాట. ఒక్క ముడి వేస్తే సరిపోతుంది. థ్రెడ్ చూడండి, మనము థ్రెడ్ అనేది ఇలా తీయాలి. మనం ఇటు నుంచి కింది నుంచి ఇటు సైడ్ నుంచి తీయాలన్నమాట. ఇటు నుంచి తీయకూడదు ముడి, అప్పుడు మనకి నాట్ అనేది గట్టిగా పడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము మందార మొగ్గలండి. చూడండి, ఇలా తొడిమలు ఉంటాయి కదా, వీటిని మనము పూర్తిగా తుంచేసేయాలి. గ్రీనరీ ఇది మాత్రం ఉంచేసేయాలి. అలా మనము వీటన్నిటిని కూడా తొడిమలు తీసి పెట్టుకున్నాను నేను. చూడండి, ఇప్పుడు మనము మందార మొగ్గలు వచ్చేసి ఫస్ట్ మనం గరిక పెట్టాం కదా, తర్వాత మనం మందార మొగ్గలు పెట్టాలి. సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనము ఒక ముడి వేసుకున్నామో అలాగే 2 థ్రెడ్ల కింద నుంచి అండి. చూడండి, 2 థ్రెడ్ల కింద నుంచి నేను ఇలా తీసుకుంటే మనకు ఒక ఉచ్చు ముడిలాగా పడిపోతుంది అనమాట. నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నానండి, ఒక ఉచ్చు ముడిలాగా పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మందార మొగ్గ పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం గరిక పెట్టుకోవాలి. గరికని ఇట్లా మనం కట్టుకున్నాం కదా, ఇలా 1 బై 1 పెట్టేసుకోవాలి. మనకి మందార పువ్వు అనేది మొగ్గ అనేది విచ్చిన తర్వాత పువ్వుగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనం ఒకదాని మధ్యలో ఒకటి పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనము ఇంకొక మందార మొగ్గను పెట్టుకోవాలి. ఒకటేమో గరికది పెట్టుకోవాలి, ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మందార మొగ్గను పెట్టుకోవాలి. ఇలా 1 బై 1 అయితే మనము పెట్టేసుకోవాలండి. చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి.
చూడండి ఇంకా అయిపోయిందనమాట మాల. నేను పరీక్ష ప్యాడ్ ఎంత ఉందో అంతవరకు అయితే మీకు కట్టి చూపిస్తున్నానండి. ఇలా తిప్పడం వల్ల ఏమీ ఊడిపోదన్నమాట. చూడండి ఇలా తిప్పడం వల్ల ఏమీ ఊడిపోయిందన్న భయం అయితే లేదు. చూడండి నేను సెంటర్లో కట్ చేస్తున్నాను. నేను అటు ఇటు థ్రెడ్ చేసుకుందామని చెప్పేసి నేను కరెక్ట్గా సెంటర్లో కట్ చేశాను. మీకు చూపించడం కోసం మాత్రమే నేను అలా తిప్పానండి, అంతే తప్ప ఏమీ లేదు. చూడండి ఇలా అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా తయారు చేయొచ్చు. ఇలా ఉంటుంది మనకి. ఇది వేణిలాగా కట్టామన్నమాట. మనము ఇది వచ్చేసి వినాయకుడికి మనం దండలాగా వేయొచ్చు. మనం దండలాగా వేసినప్పుడు ఇది ఇంత పెద్దగా ఉంది అనుకుంటే మనము ఇక్కడే సమానంగా కట్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే ఇలా కూడా రౌండ్గా కట్ చేయొచ్చు అనమాట. అలా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఉంటేనే గడ్డిలాగా మనకి ఈ గరిక అనేది ఇలా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు మనకి వచ్చేసి ఇక్కడ ఉన్న వినాయకుడికి అయితే పెడుతున్నానండి. ఇలా ఉంటుంది అనమాట. మనకి వినాయకుడు ముందర ఇలా పెడితే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మొక్కలు ఇచ్చిన తర్వాత అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఇచ్చిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఒకసారి వీడియోలో. చూడండి